ఓకే ఓకే. మాయమాస్తారు బేసు పరిశుద్ధాత్మడ మీకు వందనాలు, వేలాది కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే యుగ యుగములకు ఆహ్వాదిస్తున్నాం. ఇంతవరకు దినదాసుడు నీ ప్రియ బిడ్డలందరూ కూడా స్తుతించి గణపరిచి మిమ్మల్ని మహిమపరుచున్నాడు. మేమందరం కూడా మిమ్మల్ని గణపరుచున్నాం. ఇశ్రాయేలు స్తుతి స్తోత్రముల మీద ఆశీనుడా, నా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, మీకు మాత్రమే మహిమకరం కలుగునుగాక. మాకు కాదు యెహోవా, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే యుగ యుగములకు ఆహ్వాదిస్తున్నాం. వాక్యమని నామము కలిగిన వాడా, అగ్ని నేత్రం కలిగిన వాడా, అపరాజి పాదములు కలిగిన వాడా, వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్యకు వచ్చిన అద్వితీయ దేవ, ఆది సంభూతుడా, అనువాడనైన వాడా, దహించు అగ్ని సైన్యములకు అధిపతి అగు యెహోవా, పరలోకములో, భూలోకములో, పాతాళ లోకములో సర్వాధికారం కలిగిన వాడా, సర్వము ఇమిడి ఉన్నవాడా, సకలాశీర్వాదముల కారణభూతుడా, త్రియేక దేవ నీకు మహిమ. పరలోకంలో, భూలోకంలో సర్వాధికారం నాకు అనుగ్రహించబడి ఉన్నది. దిగంతముల సువార్త ప్రకటించుడు యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాను, నేను ఎన్నడూ విడువను, ఎడబాయను అని సెలవిచ్చావు. పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో కూడా ప్రతి మోకాలు నా నామమున వంగును అని సెలవిచ్చావు. ప్రభువా నీకు మహిమకరం కలుగునుగాక. పరలోకంలో మీ చిత్తం నెరవేర్చబడుతున్న విధంగా భూలోకం అంతా కూడా మీ చిత్తం నెరవేర్చుకొని, మా జీవితాలలో కూడా మీ చిత్తం నెరవేర్చుకొని మహిమపరచబడుతున్న విధానమును బట్టి వందనాలు. మా జీవితాలను మీ అధికారానికి సమర్పించుకుంటున్నాము. జీవించేది మేము కాదు ప్రభువా, మాలో ఉన్న క్రీస్తే. తండ్రి మీరు మా దేహంలో మరి మీరు ఆలయముగా చేసుకుని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ ఈ శరీర ప్రాణ ఆత్మలో మీరే నివాస యోగ్యంగా ఉండి నీకు నయమకరంగా జీవించే కృప మాకు దయచేయగలరని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తల ఉంచిన ప్రతి బిడ్డను, జీవులో తల ఉంచిన బిడ్డలందరినీ బట్టి ప్రత్యేకంగా మీరు శిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, మూడో తిరిగి లేచారు. నీ పునరుత్థాన జీవ నియమము ద్వారా నీతిమంతులుగా చేయబడిన మేమందరము నీ కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించావు. నీకు మహిమకరం కాలుకునుగాక. ప్రతి ఒక్క బిడ్డ తెరవబడిన మనసు, తెరవబడిన హృదయము, తెరవబడిన అంతరంగము, తెరవబడిన సర్వోన్నతమైన జీవము కలిగిన కృప పొందిన కుటుంబాలుగా నిరంతరం నేను గణపరిచి నేను మహిమపరిచే సహాయము బిడ్డలకు అనుగ్రహించండి. నాయన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జగత్ పునాది వేయబడక ముందుకే క్రీస్తులో మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని తండ్రి ఇప్పుడు ఐక్యత కలిగి నేను గణపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఆ సమయానికి నేను నీలో ఉండి మాట్లాడే దేవుడను అన్నావు ప్రభా. మమ్మల్ని మీ అధికారం సమర్పించుకుంటున్నాము తండ్రి. మీరు మాలో ఉండి మాట్లాడి మాయం పొందగలరని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆపాదిస్తూ జ్ఞాన ప్రత్యక్ష పాత్ర, బుద్ధి జ్ఞాన ప్రత్యక్ష పాత్ర, దైవిక సంబంధమైన ప్రత్యక్ష పాత్ర సంబంధమైన అభిషేకము నాకు, మాకు, మా అందరికీ అనుగ్రహించి open the doors from heaven in the name of Jesus. Fire come from heaven in the name of Jesus. ఆకాశము తెరబడును గాక. సర్వోన్నతమైన అగ్ని, సర్వోన్నతమైన దేవుని అగ్ని ప్రవహించును గాక. 22 ప్రకటన 22:1-5 వాక్యముల ద్వారా ఆకాశ మహాకాశములకెళ్ళి నీ యొక్క జీవజలపు నది ప్రవహించుచు మా అంతరంగములో ప్రవహించును గాక తండ్రి. మరి ఆ నదికి ఈవల ఆవల జీవ వృక్షము అది నెలకు పండిస్తూ సంవత్సరానికి 12 పంటలు పండే కృప మాకు, మా కుటుంబ సభ్యులందరికీ, తల వంచిన ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ గడియ నుంచి ప్రారంభింపచేయబడును గాక. ఈ వాగ్దానము ఇప్పుడే నెరవేర్పు సమకూర్పు అనుగ్రహించబడునుగాక. ప్రతి విధమైన బలహీనత విడుదల చేసి సంవత్సరానికి 12 పంటలు సమృద్ధికరమైన జీవితము అబ్రహాం ఆశీర్వాదములతో వీరిని మమ్మల్ని దీవించి ఆశ్రయించి మాయం పొందుతున్నందుకు వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడి మాయం పొందుతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ నాజరేయుడు నామముదైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హలో, రోమా పత్రిక
మత్తయి సువార్త 3:15, రోమా 10:8-9. నేను చదవనా, మీరు చదువుతారా? 8-9 అంకుల్. రోమా 10:8-9 అంకుల్. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. చదువు 12 వరకు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభునామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించవాడును. ప్రియబిడ్డలారా, మనము ఏదైనా పొందుకోవాలంటే, దేవుని ఏదైనా పొందుకోవాలంటే మొదట మనం దేనిపై అండి, రోమపత్రిక 10:8-9-10 ఇప్పుడు చదివినాం గనక మనం ఒక పని చేయాలంటే మొదట ఏమి ఉపయోగిస్తాము మన శరీరంలో? చెప్పండి. చెయ్యి, కళ్ళు, నోరు. కళ్ళతో చూస్తాము, నోటితో మాట్లాడతాం, చేయితోని తీసుకుంటాం. అవునా కదా? హలో, అవును పాస్టర్. ఎవరైనా ఒకరు ఆన్సర్ చేయండి. ఎప్పుడైతే మనము ఒక పని చేయడానికి మనము స్పందించాల్సిన పని ఉంది. ఈరోజు పొందుకుంటే ఒక యాప్ ఓపెన్ చేస్తే యాప్ లోకి వెళ్ళి మనం అన్ని పొందుకుంటున్నాము. లాగా ఇప్పుడు పరలోకమందున్న తండ్రి దగ్గరికి మనం చేర్చబడాలన్నా, అతని కృపలో మనం నిలబడాలన్నా, అతనితో కలిసి పని చేయాలన్నా మన పరలోకంలో ఒక యాప్ ఉంది. యాప్ రోమపత్రిక 10:8-9 నుంచి. ప్రియబిడ్డలారా, ఈ యాప్ ఏంటంటే యేసు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ఉన్నాడని ఏ మనిషి అయినా కూడా ఈ ప్రపంచంలో నోటి ద్వారా ఒప్పుకొని హృదయం ద్వారా అంగీకరించిన ఎడల అతనికి ఏం దొరుకుతుందండి? నీతి, రక్షణ అనుగ్రహించబడుతుంది. అవునా కదా? నీతి, రక్షణ అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే మనకు రక్షణ దొరుకుతుందో, నీతి పడతామో, దేవుడారా నీతి రక్షణ ఎప్పుడైతే మనకు దొరుకుతుందో మనము తండ్రితో ఐక్యత కలిగిన జీవితము జీవిస్తాం. తలపెట్టుకోమని. సో ప్రియబిడ్డలారా, మనకు నీతి, రక్షణ ఈ వాక్యం ద్వారా దొరుకుతుంది. ఈ నీతి అన్నది ఎక్కడ ప్రారంభమైందో మనం చూస్తాం. ఇక్కడేం చెప్తున్నాడు? అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్ద నీ నోట నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అంటే యేసు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ వాక్యముకు విశ్వాసము పొదిగింపబడి ఉన్నది. అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపేనని హృదయం ముందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడదు. ఏదైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చూసావా? ఎప్పుడైతే నీ హృదయములో నోటితో ఒప్పుకొని హృదయముతో నువ్వు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినప్పుడు మాత్రమే నీకు శిలువ ప్రత్యక్షత అభిషేకం అన్నది ప్రారంభించబడుతుంది. ఎప్పుడైతే శిలువ ప్రత్యక్షత అభిషేకం నీలో ప్రారంభించబడుతుందో శిలువలో జరిగిన అన్ని విధాల ఆశీర్వాదములకు మనము వారసులుగా చేయబడతాము. శిలువలో ఏం జరిగిందండి? శిలువలో మనకు రక్షణ దొరికింది, నీతి దొరికింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా అదే రోజు మనకు స్వస్థత దొరికింది, సంపూర్ణ విడుదల దొరికింది. 40 కొరడా దెబ్బలకు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలకు సూచన ఏంటంటే మానవ దేహంలో 31 తక్కువ 40 దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయట. వాటన్నిటికి ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క దీర్ఘకాలిక వ్యాధి విడుదలవుతుందని దైవసేవకుడు చెప్పాడు.
ఇక్కడ రాశారు అతను. సో ప్రియ బిడ్డలారా, అతను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కూడా మనకు అప్పుడే అనుగ్రహించబడ్డది. మనం రక్షణను ఎంత గొప్పగా విశ్వసిస్తామో మనం స్వస్థతను కూడా అంత గొప్పగా అప్పుడే తీసుకోవాలి. ఎప్పుడైతే దేవుని రాజ్యం ప్రకటించబడడం స్టార్ట్ అయిందో అప్పుడే స్వస్థత, విడుదల, సమృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదము, నిత్యరాజ్యము, నిత్యత్వం భూతకాలం నుంచి నిత్యత్వం వరకు అన్ని కూడా కల్వరి శిలువలో మనకు అనుగ్రహించబడ్డది. ధర్మశాస్త్రం నెరవేర్చబడ్డది. ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ఫినిష్. తండ్రి వీరేం చేయించుకున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించుమని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, సమస్తము సమాప్తమై ఉన్నది అని సిలువలో పలికిన మాట ద్వారా ఇక సమస్తము సమాప్తమై ఉన్నది. ఇప్పుడు రక్షించబడిన తర్వాత నువ్వు రక్షణలో ఎదగడం అన్నదే నేర్చుకోవాలా. రక్షణ కార్యం సంపూర్ణమైపోయినది. ఇప్పుడు రక్షణలో నువ్వు ఎదగాల, నేను ఎదగాల. మనమందరం కూడా రక్షణ భాగ్యములో, నీతి భాగ్యములో మనం ప్రతిరోజు చిగురిస్తూ ఫలిస్తూ తండ్రికి మహిమకరంగా జీవించాలని తండ్రి చిత్తం. ఎక్కడ ఉంటాడు? యోహాను సువార్త 15వ వచనంలో 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 5వ అధ్యాయం చదువునారా ఇందులోనే 15:5. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూసారా ప్రియ బిడ్డలారా, మనము చేపలు పట్టడానికి చెరువులోకి వెళ్ళిన తర్వాత అన్ని పట్టుకుని వెళ్ళాల. ఇలా అన్ని పట్టుకుని వెళ్ళాల చేపలు పట్టడానికి. అర్థమైందా? మనం ఈ లోకంలో మనుషులను పట్టే జాలర్లుగా ఉన్నాము, ఆత్మీయ పోరాటములో ఉన్నాము, ఆత్మీయ యుద్ధములో ఉన్నాము. మనం పోరాడుచున్నది మామూలు వ్యక్తులతో కాదు అని మనం ఎరిగి ఉండాలి. అర్థమైందా? సో దానికి మనం ఏమన్నా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో వాడు ఎవని యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించు. 3 చదువు ఆయన. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇంకా నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరు ఫలింపరు. ఇప్పుడు మనం రక్షణ పొందుకున్న తర్వాత ఫలించాలనా ఫలించకూడదా? చెప్పండి ఎవరైనా ఒక్కరు. ఏమండి? ఫలించాలి కదా. మనం ఫలించాలా, మన కుటుంబాలు ఫలించాలా, యుగ సమాప్తి వరకు మన వంశములన్నీ కూడా ఫలించాల. ఆదికాండంలో అబ్రహాంతో చెప్తున్నాడు దేవుడు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. చూడండి, ఇంత నిన్ను గొప్ప జనముగా చేస్తాడట దేవుడు. తర్వాత నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు.
అంటే చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవుడు. ఆయన భూమండలం అంతా కూడా ఆయన సంచారం చేసే దేవుడు. ఆకాశ మహాకాశములు ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అయితే దేవుడు కూర్చుంటే 2 పాదాలు భూమి మీద పెడతాడు. దేవుడు లేచి నడిస్తే భూమండలం మీదనే నడుస్తాడు, ఆకాశంలో నడవడు. అర్థమైందా? భూమండలం అంతా నడుస్తుంటాడు. అందుకే పరలోకములో మీ చిత్తము నెరవేర్చబడినట్టు భూలోకములో నెరవేర్చబడును గాక. చూసావా? ఒక తండ్రి లేచి నడుస్తున్నాడంటే పరలోకములో భూలోకములో ఒకేసారి దేవుని యొక్క ఉన్నతమైన ప్రసన్నత ప్రారంభం అవుతుంది. అర్థమైందా? దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా? కాదు, దేవుడు పరలోకంలో ఉన్నాడు, భూమి మీద 2 కాళ్ళు పెట్టాడు. ఆయన లేచి నడిచిందంటే భూమండలం అంతా తిరుగుతున్నట్టే. నువ్వు ఈ లోకంలో ఎక్కడ ఉన్నా ఆయన అన్ని పరిస్థితుల్లో ఉండే దేవుడు. నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా ఉండగలిగిన దేవుడు. ఆయన అగాధ జలముల మీద అల్లాడుచున్నటువంటి ఆత్మస్వరూపి అయిన దేవుడు సర్వ సృష్టి పతనమైపోయిన తర్వాత కల్వరి శిల్వ పునరుద్ధాన జీవ నియమము ద్వారా నీతిమంతులుగా చేసి ఈ సర్వ మానవాళి మీద సర్వ సృష్టిని దైవిక మార్పిడి చేసి, ఈ దైవిక మార్పిడి జరిగినటువంటి ఈ సృష్టి యావత్తు మీద ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిగా ప్రవహించుచున్నాడు. దేవుడు ఎప్పుడైనా తన బిడ్డలు ఏం చేస్తాడంటే గొప్ప జనముగా చేస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా దేవుడట ఆశీర్వదించడం ప్రారంభిస్తే, విన్నారండి, ఆయన తృప్తిపరచబడే విధముగా ఆ బిడ్డలను ఆశీర్వదిస్తారట. మొదటి పేతురు 9. మొదటి పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఇప్పుడు దేవుని యొక్క ఇమాజినేషన్ ఎంత అంటే ఆకాశం అంతా ఆయన కూర్చున్నాడు, భూమండలం అంతా ఆయన నిలబడ్డాడు. ఆ దేవుణ్ణి నువ్వు అడిగేది ఎలా ఉండాలి? దేవా నాకు ఒక పెన్నివ్వు, దేవా నాకు ఒక చీరివు, దేవా నాకు ఒక రూపాయి ఇవ్వు, లేక నాకు ఒక, ఎంత చిన్నగా అడుగుతాం అంటే నీ యొక్క లేక మన యొక్క విశ్వాస పరిధిని బట్టి మనం అడుగుతుంటాం దేవుణ్ణి. కానీ దేవుణ్ణి నామానికి అవమానము కలగకుండా నువ్వు అడగాలట. మీ తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే, మీ తండ్రి ఒక సీఎం అయితే స్టేట్ లెవెల్ అడుగుతావు, ఏదైనా అడిగితే ఆకాశ మహాకాశం పట్టజాలనంత దేవుని నువ్వు ఏది అడగాలంటే అతనికి, అరే బాబుండి నీ ఇవ్వలేనురా, ఇలా ఎలా అడుగుతున్నావా అని అన్నాడ దేవుడు. అట్లా అడగాలట దేవుణ్ణి. దేవా నీ చిత్తములో నీకు మహిమకరంగా నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండే విధంగా సమస్తము సమకూర్పు నెరవేర్పు అనుగ్రహించే విధంగా నన్ను సమృద్ధిగా దీవించుము అని అడగాల. అప్పుడు అంటే ఆయన ఎంత గొప్ప దీవిస్తా అంటే నా కెపాసిటీని బట్టి నా కుమారుడు నన్ను అడుగుతున్నాడు అని. అప్పుడు దేవునికి ఎంత గొప్పగా నువ్వు దేవుని ఇమాజినేషన్ చేస్తావో నువ్వు అడిగేది కూడా దేవుని యొక్క అంత గొప్పగా ఉండాలి అని ఇచ్చినప్పుడు కూడా ఈ లోకమంతా అతన్ని నిన్ను చూసి దేవునికి మహిమ కలగాలి. అందు గురించి నీకు ఏమి కావాలన్నా ఎలా ఫలించాలన్నా మొదట నీవు ఏం చేయాలమ్మా? యోహాను 15 చెప్పిన విధముగా నీవు క్రీస్తులో నిలిచి
కాకుండా తెలుసా, నా యందు నిలిచియుండు, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచుంటే మీరు ఫలించు. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించు. నా యందు మీరు నిలిచి ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు. మనము దీవించబడితే, మనం బహుగా ఫలిస్తే, మన కుటుంబాలు దీవించబడితే, మన పిల్లలు ఆశీర్వదించబడితే, ఈ లోకములో అందరికన్నా మొదలు సంతోషించేది ఎవరంటే పరలోకమందున్న తండ్రి కుమార పరిశుద్ధ. కనుక ప్రతిరోజు నువ్వు ఫలించాలంటున్నాడు ప్రియబిడ్డ. ప్రకటన గ్రంథం 22 మొదటి అధ్యాయం. ప్రకటన 22. మరియు స్ఫటికము వలె మరియు నట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షము నుండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటగా వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియో దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయునందున ఆయన నామము వారి నొసళ్ళయందుండును. రాత్రి ఇక ఎన్నడూను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. ఒక ఫ్లడ్ లైట్ ముందు నిలబడితే మనం పూర్తిగా కనబడతాం. దేవుడు మన మీద ఉదయిస్తే, మన కుటుంబం మీద ఉదయిస్తే, మన పిల్లల మీద ఉదయిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమేజ్ చేయండి. నువ్వు దేవునిలో నిలిచి ఉంటే నీకు జరిగే బెనిఫిట్ ఇది. మరి 22 ప్రకటన 1 నుంచి. మరియు స్ఫటికము వలె మెరిగినట్టు జీవ జలములన్నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధుల మధ్య ప్రవహించుట అంటే బయలు వెళ్ళుట అంటుంది రూట్ నోట్ లో. అంటే పరలోకం నుంచి దేవుని యొక్క సింహాసనం యొద్ద నుండి ఈ జీవ జలపు నది ప్రవహిస్తుంది. ప్రియబిడ్డలారా జాగ్రత్తగా, ఈ జీవ జలపు నది నీ కుటుంబములోనికి ప్రవహించాలి, నీ పిల్లల జీవితంలోనికి ప్రవహించాలి, మోడుబారిపోయిన ప్రతి పరిస్థితిలోనికి ప్రవహించాలి. నువ్వు ఎన్నడూ కూడా ఊహించినటువంటి మార్గాలలో కూడా ప్రవహించాలి. ఇది ప్రవహించిన చోటంతా ఏం జరుగుతుందంటే ప్రియబిడ్డలారా చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది చూడండి, అది ప్రవహించిన చోటు జలములని యొద్ద గొర్రెపిల్ల యొక్క మరియు స్ఫటికములు మేలునంటే జీవ జలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధుల మధ్య ప్రవహించుట అంటే బయలు వెళ్ళుట. ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షముండెను. చూడండి, నది ఈవల ఆవల ఏమున్నదండి? జీవ వృక్షమున్నది. ఈ జీవ వృక్షము
ఎలా పండిస్తుంది చూడండి. ఆవల అది నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షం ఉండెను. జీవ జలపు నది పక్కన ఉన్నది. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయిచు. ప్రతి నెల ఫలించుచున్నది. క్రీస్తును అంగీకరించిన నీవు, అబ్రహాము ఆశీర్వచనలకు వారసులైన నీవు, పరలోకపు తండ్రికి కుమార్తెగా స్వీకరించబడిన నీవు ఈ లోకములో ప్రియ బిడ్డ ప్రతి నెల ఫలించాలి. నెలకు 30 రోజులు ఫలించాలి. సంవత్సరానికి 365 రోజులు ఫలిస్తూనే ఉండాలి. ప్రతిరోజు నువ్వు ఆశీర్వదించబడుతూనే ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడడానికి మాత్రమే వచ్చావు. ఆయన దరిద్రుడిగా చేయబడి నిన్ను ధనవంతునిగా చేశాడు. అర్థమైందా? నేను దరిద్రుని, నేను పనికిరా, ఇవన్నీ కూడా నీ నోటిలో జీవపు మరణపు 2 ఉంటాయి. సామెతలు 18:20 ప్రకారం. కనుక నీవు జీవపు మాటలు మాట్లాడుకోవాలి, ఆశీర్వాదపు మాటలు మాట్లాడుకోవాలి, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుకోవాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడుకొని ఆశీర్వాదము ప్రియ బిడ్డలారా నీకు నువ్వే తీసివేసుకుంటున్నావట. చెప్తాను తర్వాత. చూడండి, జీవవృక్షము నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్క ఆశీర్వాదము నీకు, నీ కుటుంబములోనికి, నీ పరిస్థితిలోనికి వచ్చిందంటే శాపగ్రస్తమైంది కూడా సమస్తము కూడా ఏం చేయబడుతుందండి? లయము చేయబడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం ప్రవహించగానే జీవము కలిగిన దేవుని అగ్ని ప్రచండ వాయువు పరలోకం నుంచి దిగి వచ్చుచుండగా ఆ కుటుంబాలలో, ఆ పరిస్థితిలో, ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ గృహములో ఏమి ఉండదు. సమస్త శాపగ్రస్తమైందంతా లయము చేయబడుతుంటది. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని టర్మండస్ పవర్ అభిషేకము ద్వారా పరిశుద్ధాత్ముడానికి మహిమకరం కాదు. శాపగ్రస్తమైన సమస్తమును మీరు లయం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. వీరి జీవితాలలో, వీరి కుటుంబాల్లో, వీరి ప్రతి పరిస్థితిలోనికి నీ ఆశీర్వాదం యొక్క జీవజలపు ఉన్నది ప్రవహింపజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. శాపగ్రస్తమందంతా లయము చేసినందుకు నీకు మహిమకరము కలుగునుగాక. ఈ దినము నుంచి వీరి కుటుంబాలు ప్రతి నెల ఫలించుదురుగాక. సంవత్సరానికి 12 పంటలు ఫలించుదురుగాక. వీరి పిల్ల తరము కూడా శాపగ్రస్తమైన లయము చేసి వీరిని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు మహిమకరము కలుగునుగా. మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండదు. మన ఆశీర్వాదములో దేవుని యొక్క సింహాసనం ఉంటుంది, దేవుని యొక్క గొర్రె పిల్ల ఉంటుంది. దేవుడు మనలో ఉంటున్నాడు, మన కుటుంబంలో ఉంటున్నాడు. మన ప్రతి పరిస్థితిలో ఆయన సింహాసనాసీనుడైన వదకప్పగించబడిన దేవుని గొర్రె పిల్ల పునరుద్ధానకృత అభిషేక తైలం ఆశీర్వాదకరమైన దైవిక సంబంధమైన అగ్ని రగిలించబడుచున్న అభిషేకముగా నీతో, నీ కుటుంబంలో, నీ ప్రతి పరిస్థితిలో, మన కుటుంబంలో, మన ప్రతి పరిస్థితిలో, మన జీవితాలలో దేవుడు నివాసం ఉంటానని ఆశపడుతున్నాడు. తెరువుము నీ హృదయాన్ని. దేవా, నన్ను రక్షించు, నా హృదయానికి ఇస్తున్నాను. నా గురించి శిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, 3వ రోజు తిరిగి లేసావు. నేను తెలుసుకున్నా, నా హృదయం తెరవబడ్డది, నా ఆత్మ తెరవబడ్డది, నా మనసు తెరవబడి ఉన్నది. రాతి గుండెని తీసి మాంసం గుండె నాకు అనుగ్రహించు ప్రభువా. యూ కెన్ గో సరెండర్ యువర్ లైఫ్. సరెండర్ చేసుకో. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు బిడ్డ. నీ హృదయాన్ని సమర్పించు. జీవించేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే అని ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో నీ కుటుంబంలో దేవుని సింహాసనం ఉంటుంది. నీ కుటుంబంలో దేవుని గొర్రె పిల్ల రక్త ప్రోక్షణ పునరుద్ధాన జీవ నియమం యొక్క అభిషేక తైలం ఉంటది. నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి.
ఎందుకంటే ఆకాశ మహాకాశముల పైన ధవల సింహాసనాసీనుడైన దేవుడు నీ ఇంటిలోకి, నీ హృదయములోకి, నీ పరిస్థితిలోనికి, నీ ప్రతి పరిస్థితిలోనికి ఆయన ప్రయాణమై వస్తున్నాడు. తెరువు నీ హృదయం. ప్రకటన గ్రంథం చెప్తున్నాడు, ప్రియబిడల, హృదయం అనే తలుపు యొద్ద నేను వేచి ఉన్నాను. నీ హృదయము తెరిస్తే నీ హృదయములోనికి వస్తాను. నీ ప్రతి పరిస్థితుల్లోనికి నేను వచ్చే దేవుడనే ఉన్నాను అని సెలవిస్తున్నాడు. దావీదు తాళపు చేనికి ఇస్తానంటున్నాడు. 7 ప్రకటన 3 చదువునాయన. 3:7 ప్రకటన. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయును, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఇక్కడికి చెప్పినాడు, చదువునాడు, చదువు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. చూసావా? దావీదు తాళపు చేయగలిగి, చూడండి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చేయగలిగి ఎవడు వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరగననలేదుగా. ఇదిగో తలుపుని యొద్ద తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడు వేయ నేరడు. దేవునిలో ఉంటే నీ ప్రతి పరిస్థితికి అడ్డుగా ఉన్న తలుపులన్నీ దేవుడు తీసేస్తాడు. ఆశీర్వాదం యొక్క ద్వారాలు ఓపెన్ చేస్తాడు. దేవుడు ఒకసారి ఆశీర్వాదం ద్వారం ఓపెన్ చేస్తే ఇంకా ఎవడు ఎయ్యలేడు. నీ హృదయం కఠినమై ఉన్నదా? ఓపెన్ చేయి. ఆశీర్వాదం నీ ఇంటిలోనికి ప్రవహిస్తుంది, నీ హృదయంలోనికి ప్రవేశిస్తుంది. సమస్తం ఆశీర్వాదకరంగా చేయాలని ఆ జీవజలపు నది ఊట ప్రవహించడానికి సిద్ధముగా ఉన్నది. ప్రియ బిడ్డ, సిద్ధముగా ఉన్నది. యెషయా 22 22 యెషయా. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడునూ మూయజాలడు, అతడు మూయగా ఎవడునూ తీయజాలడు. చూసుకో, అర్థమైందా? నేను దావీదు ఇంటి తాళపు చేయి అధికార భారము అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడు మూయజాలడు, అతడు మూయగా ఎవడు తీయజాలడు. వేవిడలారా, జీవము కలిగిన యేసయ్య ఒక్కసారి నీ జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి తాళపు చెయ్యి ఓపెన్ చేస్తే ఇంకా ఎవడు మూయజాలడు. కనుక నీవు నా యందు నిలిచి ఉండవు, నేను నీ యందు నిలిచి ఉంటాను. నువ్వు ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచను. ఇప్పటికైనా వేస్ట్ చేసుకుంటావు. తెరువు నీ హృదయాన్ని. నామకార్థమైన జీవితంలోకి వెళ్ళి బయటికి రా. ఈ లోకములో వీరి దేవుడు పూజాహరుడని చెప్పగలిగిన స్థితిలోను దీవించాడు. అబ్రహామా, నేను దీవించదను, నేను గొప్ప చేసేదని, నామాన్ని గొప్ప చేసేదని, నేను ఆశీర్వదించదని అంటాడు. అలా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు నా దేవుడు. ప్రియబిడ్డ, నీ హృదయాన్ని. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. స్వస్థత, సమృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదకరమైన బాహులు
నీ మీద, నీ కుటుంబం మీద, నీ ప్రతి పరిస్థితి మీద దేవుడు ఉంచాడు. మన మీద, మన కుటుంబ సభ్యులందరి మీద తన హస్తం ఉంచాడు. జీవజలపు నది ప్రవహించడం ప్రారంభిస్తుంది. కాలం చేతులు ఆయన ఓపెన్ చేశాడు. జీవించబడానికి కూడా ఆశపడు. 22 ప్రకటన చూడండి. ఇక మీద శాపగ్రస్తం ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖదర్శనం చేదురు. ఆయన నామం వారి నొస్సలయందుండును. ఆయన నామము నొస్సలయందు ఉంటదట. ప్రకటన గ్రంథం 7 ప్రకటన 7:3 చదువున. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. మరియు ముద్రింపబడిన ఇక్కడికి ఈ దూత మేము మా దేవుని దాసులకు వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఒక్కసారి రక్షణలోనికి వచ్చావంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నేను ముద్రిస్తున్నాను అన్నాడు. ఆయన నామము మన నొసలయందు ముద్రిస్తాడు. ప్రతిసారి 7 సార్లు నువ్వు శిలో ముద్ర వేసుకోవాలి నీ మీద, నీ పిల్లలకి. ఆయన నామం వారి నొసలయందుండును. అర్థమైందా? రాత్రిగా ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయిన సూర్యకాంతి వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించిన వారు యుగ యుగములకు రాజ్యము చేయుదురు. దేవుడు నీ మీద, నీ పరిస్థితి మీద ఆయన ప్రకాశిస్తే పరిస్థితులు ఏమైపోతాయండి? ఏమైపోతాయి? అన్ని పరిస్థితులు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశం. చదువునానా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు చూడండి చదువు 6 నుంచి 8 వరకు చదువు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. ఇక్కడేనండి 2వ దినం వరకు కూడా సూర్యుడిని ఇక్కడ 14వ వచనంలో ఏమంటే చూడండి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్టు ఆకాశ విశాల ముందు జ్యోతులను కలుగునుగా కానీ అవి సూచనలుగా కాలము సంవత్సరం సూచించుటక యుండునుగా కానీ భూమి మీద వెలుగుచుటక ఆకాశ విశాల ముందు జ్యోతుల యుండునుగా కానీ పలికాను. ఆ ప్రకారమే దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి ఏలుడుకు పెద్ద జ్యోతి, రాత్రి ఏలుడుకు చిన్న జ్యోతిని నక్షత్రంగా చేశాను. 14వ వచనం. అయితే చూడండి, 1వ అధ్యాయం నుంచి 13వ వచనం వరకు కూడా, అంటే 11వ వచనం వరకు కూడా దేవుడు మాత్రమే వెలుగుగా ఉన్నాడు. సూర్యచంద్ర నక్షత్రములు సృజింపబడక ముందుకు అగాధ జలముల మీద అల్లాడుచున్నటువంటి ఆత్మస్వరూపుడే వెలుగై ఉన్న దేవుడు. ఆ దేవుడు ఈరోజు మన కుటుంబంలోనికి, మన ప్రతి పరిస్థితిలోనికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు.
నువ్వు సిద్ధముగా ఉన్నావా ప్రభుతో కలిసి నడవడానికి? నువ్వు సిద్ధముగా ఉన్నావా ప్రభు నిమిత్తమై జీవించడానికి? ఆయన రాత్రిక ఎన్నడు, ప్రకటన 22:5లో రాత్రిక ఎన్నడు ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయిన దాని వానికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయును. నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు యుగ యుగములు దేవునితో ఉంటాము. 100 సంవత్సరములు 1000 తరాల ఆశీర్వాదముతో ఈ లోకంలో మనము మన కుటుంబాలతో ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తా. చూడండి ఎంత గొప్ప దేవుడిని పిలుస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? వాక్యం వినిపోవడం కాదు, ఇంకా సిద్ధపడడం అన్నది ఇంపార్టెంట్. తండ్రి నేను ఏకమై ఉన్నామని సెలవిస్తున్నాడు. మనము తండ్రితో కూడా ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రకటన ఏంది? ఎహెజ్కేలు 1:7, 9. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి, వాటి ప్లీజ్. ఇందులో చెప్తాడు. ఇక్కడ కూడా దేవుని యొక్క ఆత్మ అభిషేకము ప్రవహిస్తూ ఉంటుంది. ఒకటి 7, 9 అనుకుంటా. ఓకే, ఇది ఎహెజ్కేలులో కూడా దేవుని యొక్క ఆత్మ లిఫ్టెడ్ గా ప్రకాశిస్తుంటుంది. అది కూడా మీరు చదవండి, తర్వాత మనకు అర్థమవుతుంది. సమయం తక్కువ ఉంది ప్రియబిడ్డలారా. తర్వాత కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో చూద్దాం. మొదటి వచనం చదువున్నాను. 1 దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలమంతా ఫలమిచ్చే చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు ఆలోచన నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనములకు నడుపును. చూడండి ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రములు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసు కూర్చుని చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. యోహాను 15వ అధ్యాయంలో చెప్పిన విధంగా దేవునితో మనము దేవునితో, దేవుడు మనతో ఉంటే ఈ లోకములో మనకు ఎదురుగా ఎవడు ఉండడు. మనము మాత్రమే ప్రతి పరిస్థితిలో ఉండే దేవుడు. మనది ఏది మనకు వచ్చే ప్రతిదీ ఆశీర్వదించబడిందో వస్తుంది, అంతే, ఇంకా వేరే ముచ్చట్లేదు. నేను క్రైస్తవుడైన వాడు ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. నువ్వు నీ జీవితం ఆశీర్వాదం. అయితే 24/7 వాక్యం చదవాలి. రోమాపత్రిక రోజు 16 అధ్యాయాలు ప్రతిరోజు చదవాలా. ప్రతిరోజు
రోజు ఒక 20 అధ్యాయాలు బైబిల్ చదవాలి. రోజు 34 అధ్యాయాలు బైబిల్ చదవడం ప్రారంభిస్తే 34 అధ్యాయాలు నీలో యోహాను 6:63 ప్రకారం ఏమైతుందంటే, చదువు నాయన ఆ వాక్యం ఏమైతే చెప్తా. యోహాను 6:63 ప్రకారం, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమున్నై ఉన్నవి గాని. అంతే. మీలో విశ్వసించిన వారు కొందరున్నారు, వారితో చెప్పాను. విశ్వసించిన వారితో తప్ప నన్ను అప్పగించబడేవాడు మొదటి నుండి యేసు తెలియను, మరియు ఆయన తండ్రి చేత వారి కృప అనుగ్రహించబడకుంటే ఎవడు నా యొద్దకు రాలేడు. ఈ యేసును బట్టి మీకు చెప్తున్నాను. తండ్రి యొద్దకు నువ్వు రాగానే, వాక్యము చదవగానే, అది నీలో వాక్యము జీవము ఆత్మగా జరిగిపోతుందట. ఇందులోనే 6:57 చదువున ఆయన. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నీవు జీవించాలంటే, జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్లే నన్ను తినవాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగివచ్చు ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ఫలించాలి, జీవము కలిగి ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నిరంతరము దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు ఒక ప్రశస్తమైనటువంటి బిడ్డవు. నీకు రక్షణ వచ్చిందంటే అది మామూలు కాదు. అది చూడండి, 14 చదువు బిడ్డ. 6:14. ఆ మనుష్యులు యేసు చేసిన 6:44. నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వాణిని లేపుదును. తండ్రిని ఆకర్షించాడు. టుడే ఈ రోజు ఒక నీకు రక్షణ అనుభవం ఉన్నావంటే నిన్ను ఆకర్షించాడు, నీ కుటుంబాన్ని ఆకర్షించాడు. నిన్ను బట్టి యుగ సమాప్తి వరకు నీ వంశములన్నిటిని దేవుడు ఆకర్షించాడు. నువ్వేదో అల్లంటప్పక ఇక్కడికి రాలేదు, తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చదువు నాయన. 3 నుంచి 14 వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. మన ప్రభువైన క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఏమిచ్చాడండి? క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి ఇచ్చాడు. ఏదైనా దాచుకున్నాడా? తన ప్రియ కుమారుడు మనకిచ్చిన దేవుడు తనతో సమస్తం మనకెందుకు ఇవ్వడు అంటే, సమస్తం ఇచ్చాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలంటే వాక్యము చదవాలి. నిన్ను జగత్ పునాది వేయ ముందుకు నేను పిలిచాడు. నాట్ ఆర్డినరీ పర్సన్. అర్థమైందా? చదువునాయన. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆగు ఇక్కడ చూడండి, నేను ఎలా ప్రేమించాడు, నేను ఎలా ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఐడెంటిఫికేషన్ అర్థం చేసుకో ఒకసారి. క్రీస్తులో ఏమై ఉన్నావో, తండ్రికి ఏమై ఉన్నావో. నీ కులము మతము పరిస్థితి కాదు ఇక్కడ, నువ్వు తండ్రికి ఏమై ఉన్నావు చూడు బిడ్డ. ఇక్కడ వస్తుంది. ఎట్లయినా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపకు మహిమ, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసు క్రీస్తు ద్వారా నీవు తండ్రికి కుమార్తెగా, కుమారునిగా
స్వీకరించబడు. పాపభూయిష్టమైన లోకములో పతనమైపోయిన ఈ మానవ దేహాన్ని కరుణించడానికి పరమును వదిలి మనుష్య కుమారునిగా భూమికి ఆకాశానికి మధ్యన కల్వరిలో వేలాడ తీయబడి పరిశుద్ధ పవిత్ర యవన కళ రక్తమును చెందించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేసి పునరుద్ధాన జీవ నియమము ద్వారా నేను నీతిమంతునిగా చేసి తండ్రికి కుమారునిగా కుమార్తెగా స్వీకరించడానికి జగత్ పునాది వేయబడక ముందుకే సృష్టి ప్లాన్ చేసినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దైవిక ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నావు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, దేవునికి కుమార్తెవు, దేవునికి కుమారుడవు, యేసు క్రీస్తుకు సహోదరుడవు. ఎవరక్కడ అంటే చప్పట్లు కొట్టని ఊరుకోవస్తారు సైనికుల దగ్గర. నువ్వు తల ఎత్తుకొని జీవించాలి తప్ప తల కిందికి దించద్దు. అర్థమైందా? నీ దేవుడు ఆకాశం అంతా ఉన్నాడు, నీ దేవుడు భూమి అంతా ఉన్నాడు. నీ దేవుని బిడ్డగా నువ్వు ఆజ్ఞాపిస్తే ఆకాశం తెరవబడుతుంది, వర్షం నువ్వు అడిగింది వర్షంగా కురవబడుతుంది. బట్ నువ్వు దేవునిలో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునితో నడవాలి. దివారాత్రము వాక్యము ధ్యానించి వాక్యము జీవముగా జీవింపజేవి ఆత్మ సంబంధం అభిషేకముగా మానవ దేహము పరిచర్య అభిషేకయుక్త పునరుద్ధాంకుతో సన్నిధి ప్రసన్నత కలిగిన జీవజలపు నది ఊట నీలోకి ప్రవహించాలి. అది పరలోక ధవల శ్రీనివాసనం దగ్గర నుంచి నీ కుటుంబంలోనికి. అర్థమైందా? చదువు డాడీ. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. జగత్ పునాది వేయబడక ముందుకి నేను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఏదేని తోటలో పతనమైపోయిన ఈ మానవాళిని కలువరి సిల్వ రక్తం, విమోచన రక్తం, నూతన నిబంధన రక్తములో నేను కడిగి మన అపరాధములన్నింటినీ ఆయన క్షమాపణ చూసండి. ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసు రక్తములో తిరిగి నువ్వు నూతన పరచబడ్డావు. జగత్ పునాది వేయబడక ముందుగా కుమారుడుగా స్వీకరించబడిన నీవు పతనమైన స్థితిలోకి తిరిగి మళ్ళా కుమారత్వం క్రీస్తు ద్వారా పొందుకున్నావు. దైవిక ప్రణాళికలో కుమారునివి పడిపోయిన తర్వాత తిరిగి కూడా కుమారునిగా నీకు ఇచ్చాడు. ఒక్కసారి నేను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి. ఆయన ప్రణాళిక కొనసాగుతుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎలాంటిది వచ్చినా ఆయన ప్రణాళిక మాత్రం నెరవేర్చబడదు. జగత్ పునాది వేయక ముందుకే నేను కుమార్తెగా స్వీకరించాడు. ఏదేని తోటలో పతనమైపోయిన ఈ లోకానికి కల్వరి శిలువలో రక్త ప్రోక్షణ ద్వారా విమోచన ద్వారా తిరిగి నీకు కుమారత్వం అనుగ్రహించాడు. నిత్యరాజ్య వారసత్వం ఇచ్చాడు. పరలోక ఆశీర్వాదం నీకు ఇచ్చాడు. నువ్వు ఒక మామూలు వ్యక్తి కావు. అర్థమైందా? బెగ్గర్ లాగా జీవించొద్దు. నువ్వు డిమాండెడ్. నువ్వు అడగాలి. ఎట్లా అడుగున్నాడు చెప్తా. ఇది చదివిన తర్వాత ఎట్లా అడుగున్నాడో చెప్తా. చెప్పేసి చదువునారా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తంను గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనకు ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన
ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నది. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దైవిక ప్రణాళిక, ఇంత ప్రణాళిక చొప్పున చేస్తున్నాడు. ఒక తండ్రి తన పిల్లలకు ఎలా స్వాస్థ్యం కాసి పెడతాడు. జగత్తున్నది వేదం సృష్టి ప్రారంభించే ముందుకే ఒక ఇల్లు కడితే బిఫోర్ ప్లాన్ వేస్తాం, ఎక్కడ బెడ్రూమ్, ఎక్కడ ఏది ఏదని. ఇక్కడ దేవుడు కూడా మనల్ని సృజింపబడక ముందుకే నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ కృపాకాలంలో నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఎలా దీవించబడాలో అది తన కృప పరిపూర్ణతను నేను భద్రపరిచాడు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకున్న వాళ్ళని తనలో తాను నిర్ణయించుకున్నాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమ కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారం చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యము జరిగించుతున్నాడు. మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ స్వార్థమైన క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డది. నువ్వు దేవుని సొత్తు ముద్రించబడ్డావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నెవర్ లెఫ్ట్, నిన్ను దేవుడు వదిలిపెట్టాడు. ముద్రించబడ్డావు. దేవుని మహిమ కీర్తి కలుగుడు ఆయన సంపాదించుకున్న ప్రజల విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యం సంచకరుగా ఉన్నాడు. బిడ్డ, ఈ రకమైనటువంటి కృప జగత్ పునాది వేయబడక ముందుకే నీకు దేవుడు అనుగ్రహించాడు. యెషయా గ్రంథములో ఒక దగ్గర చెప్తాడు దేవుని ఎట్లా అడగాలి. నలభై 43 అనుకుంటా. ఆజ్ఞాపించము అడుగుము అంటాడు. 45:11 చదివిడ ముగిస్తా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చి నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీద నున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరిచను. వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని నీతిని బట్టి నీతిని బట్టి కోరేసును రేపి తిని అతని మార్గంలో సరళము చేసేదాను. అతడు నా పట్టను కట్టించును. ఆ క్రయాదము తీసుకొనక లంచము పుచ్చుకొనక నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. ఇక్కడ చూడండి, చాలా బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు, యెషయా 45:11 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా వాక్కు కాదండి, ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే నేను మాట చెప్పాను, అతను చెప్పు అంటున్నాడు. అక్కడ ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా అంటే క్వశ్చన్ మార్కు, దాని పక్కన నంబర్ 1 ఉన్నది. కింద ఫ్రూట్ నోట్లో ఏముందమ్మా, ఏమున్నది బిడ్డ చెప్పు. కింద బైబిల్ కింద ఇది వేరే బైబిల్ అంకల్, అంటే దీంట్లో లేదు. ఇంకా వేరే వాళ్ళు చూడండి, ఇంకెవరైనా చూస్తున్నారా బైబిల్? అడుగుడి బ్రదర్, నాకు ఆజ్ఞాపిస్తున్నా అంటే అడుగుడి అని ఉన్నది. భూమిని కలుగజేసిన వాడను నేను, దాని మీదనున్న నరులకు వచ్చిన హస్తకారం వచ్చి నాకే ఆజ్ఞాపిస్తురా అంటే ఇక్కడ కూడా పక్కన ఆజ్ఞాపించుడి అంటే దేవుని అడగాలట, ఆజ్ఞాపించాలట. అయ్యో దేవుని అడుగుతామా? దేవుని నువ్వు ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెవు. నీ తండ్రిని అడగవా? నానా ఇది తీసుకురా, నానా తీసుకురా. కాళ్ళు గిరగిర కొట్టుకుంటావు, నాకు ఇవ్వబోతే ఉపవాసం ఉంటావు, ఏడుస్తావు, పెట్టుకుంటావు. దేవుని నువ్వు అడగాలట, ఆజ్ఞాపించాలట. ఎందుకంటే ఆయన మీద ప్రాణం పెట్టాడు, సర్వసృష్టి సృజింపజేశాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన భుజముల మీద నిన్ను ఎత్తి పట్టుకుని నడుస్తున్నాడు. అర్థమైందా? ఇంత గొప్ప దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నీ హృదయం దేవునికి ఇవ్వడానికి ఆశపడుతున్నావా? నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆశీర్వదించబడడానికి సిద్ధపడు. దేవుడు పరిశుద్ధ లేఖను మన వెనుకలో దీవించును గాక. మీరందరూ
దీవించి ఆశీర్వదించబడదురు గాక. యేసు నామం. ఆమేన్. 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 అంకుల్ ఆశీర్వాదం కూడా ఇవ్వండి. రవీంద్ర ఆశీర్వాదం కూడా ఇవ్వండి. ప్రార్థన ఆశీర్వాదం. మాయమాస్తర బేసు పరిశుద్ధాత్ముడా, నీకు మహిమకరము కలుగును గాక. ఈ వాక్య ప్రత్యక్ష ఆత్మ సంబంధమైన అభిషేకము ద్వారా ప్రతి బిడ్డ జీవితమును ఆశీర్వదించినందుకు, బలపరిచినందుకు, ప్రేమించినందుకు, కృప చూపినందుకు, అబ్రాహం ఆశీర్వాదములతో నీ కల్వరి పునరుద్ధాన జీవ నియమం యొక్క కృప సమృద్ధికరమైన సన్నిధి క్రాంతిని ఉదయింపజేసి దీవించినందుకు స్తుతులు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సవాసము తల వంచిన వీరికి, వీరి కుటుంబాలకు, మాకు, మా కుటుంబ సభ్యులందరికీ సదాకాలము తోడు నీడగా ఉండును గాక.